ఓకే మరి ఈ వీడియోలో ఇంట్రడక్షన్ టు టెక్నామెట్రీలో 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి మెయిన్ గా చెప్పాను కదా. ఈ లెసన్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏమి రావు. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. డే 20లో 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి చెప్పేశాను. ఇప్పుడు డే 21, 22లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో చెప్తాను. ఓకే మరి ఈ సంవత్సరం జరగబోయే పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్ వరకు, అలాగే తర్వాత పాలిటెక్నిక్, అలాగే ఏపీఆర్జేసీ ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వాళ్ళ కోసం మన ఛానల్ సపోర్ట్ గా ఉంటుంది అనమాట. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే మరి చాలా మంది ఇక్కడ విన్న టాపిక్ లో వెళ్ళిపోదాం. చాలా మంది ఇక్కడ ఈ టెక్నామెట్రీలో ఎప్పుడు ఏ ఫార్ములా వాడాలి అనే దాని కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటున్నారు కదా. మరి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక్కడ మెయిన్ పాయింట్ గా నీకు ఒక రైట్ ట్రయాంగిల్ 2 స్టెప్లే, అంతకంటే ఎక్కువ ఉండదు, 2 స్టెప్లే అర్థం చేసుకోవాలి. ఒక రైట్ ట్రయాంగిల్ అంటే మనకు ఒక రైట్ ట్రయాంగిల్ ఇచ్చి వాటి వాల్యూస్ కనుక్కోండి అన్నప్పుడు, అంటే లెంత్ గానీ లేకుంటే యాంగిల్స్ గానీ వాటి లెన్స్ కనుక్కోమన్నప్పుడు మనం ఈ రెండు వాడాలి. ఏవి? టెగ్నోమెట్రిక్ రేషియోస్. ఈ రెండు టెగ్నోమెట్రిక్ రేషియోస్ వాడాలన్నమాట. ఇగో సైన్, కాస్, ఆపోజిట్, హైపోటెనస్ లేకుంటే యాంగిల్స్, ఈ రెండు వాడాలి. లేకుంటే మనకి టెగ్నోమెట్రీకి ఒక ఫంక్షన్ ఇచ్చి లేకుంటే ఒక ఐడెంటిటీని కానీ లేదా ఇది ప్రూవ్ చేయండి అన్నారు అనుకోండి, ఖచ్చితంగా వీటి వాల్యూస్ వాడాలి. అర్థమైందా? చాలా మంది డిఫరెంట్ అవుతుంది. కానీ క్వశ్చన్ ని బట్టి నువ్వు వెళ్ళిపోవచ్చు. అబ్బా ఏం పర్లేదు, నువ్వు ఏ ఫార్ములా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడు, సైన్ ఏం తీసుకుంటాం? 1/cosec తీసుకుంటాం, రైట్? ఇక్కడ చూడండి, మళ్ళీ సైన్ ఏం తీసుకోవచ్చు? √1 + cos²θ ఎట్లాగైనా తీసుకోవచ్చు, పర్లేదు. ఏమంటే ప్రాబ్లం నీకు తొందర అవ్వాలి, లేకుంటే కండిషన్ నీకు తొందరగా అయిపోవాలి అనుకుంటే నువ్వు తీసుకునే ఫార్ములాను బట్టి ఉంటది. అది ఎలా తీసుకోవాలంటే మెయిన్ పాయింట్ గా నీకు ఏ ప్రాబ్లం ఏ ఫార్ములా తీసుకోవచ్చు, కానీ నువ్వు క్యాలిక్యులేషన్ విధానాన్ని నువ్వు చేంజ్ చేసుకోవాలి, అప్పుడు తొందరగా అవుతుంది. అంతే, నువ్వు ఎప్పుడన్నా తీసుకోవచ్చు. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ tan ఏం తీసుకోవచ్చు? sin/cos తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఏం తీసుకోవచ్చు? cot తీసుకోవచ్చు, 1/cot. నీ ఇష్టం. లేదు ఇక్కడ tan²θ ఉంది అంటే ఏమవుతుంది? √1 + sec²θ అవుతుంది. ఎలాగైనా తీసుకోవచ్చు. నువ్వు ఆ tan ఫార్ములాను బట్టి ఎలాగైనా తీసుకోవచ్చు, ఏం టెన్షన్ లేదు. కానీ ఒక రైట్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు వాటి రేషియోస్ కానీ వాటి లెంత్ యాంగిల్స్ కానీ కనుక్కోమన్నప్పుడు నువ్వు ఈ రెండు వాడాలి. ఒక్కొక్కసారి ఈ వాల్యూస్ కూడా దేనికి అప్లై అవుతుంది అంటే కండిషన్స్ కి అప్లై అవుతుంది. ఓకే, ఇది ఒక్కటి అర్థమైంది అనుకో చాలా చాలా ఈజీగా ఉంటుంది. లేకుంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే మాత్రం చాలా ఈజీ. ఓకే మరి 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఎలా వస్తాయో చూద్దాం. ఎక్స్ప్రెస్ ద రేషియో cos A, tan A and secant A in terms of sin A. ఇక్కడ ఏంది క్వశ్చన్? మెయిన్ పాయింట్ గా చాలా చాలా ఈజీగా ఉంటుంది, పెద్ద విషయం ఏం కాదు. cos A, tan A, secant A వీటి ఆన్సర్లు sin A తో ఉండాలి. ఏంటి వాటి ఆన్సర్లు ఎలా ఉండాలి? sin A తో ఉండాలి. అది ఎలాగంటే ఈ టెగ్నోమెట్రిక్ రేషియో, ఈ టెగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, టెగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ తో మనం మొత్తం వెళ్ళేది అనమాట. ఏం పెద్ద విషయం ఏం కాదు. ఇక్కడ చూడండి, నాకేంది కాస్ ఏ వాల్యూని సైన్ ఆన్సర్ తో చూపించాలి. ఇక్కడ చూడండి, మనకి సైన్ కాస్ రిలేటివ్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి sin²A + cos²A, రైట్? కాస్ ఏ వాల్యూ కావాలి మనకి. ఇప్పుడు ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్, అంటే cos A = 1 - sin²A, రైట్? మళ్ళీ ఇక్కడ చూడండి, నాకు కాస్ ఏ వాల్యూ మాత్రమే కావాలి. స్క్వేర్ అవతల పోతే రూట్, అంటే cos A = √1 - sin²A. నీకు చూపించేసామా? కాస్ కి సైన్ ఆన్సర్ ఉండాలి, ఉందా? సైన్ ఆన్సర్ అయిపోయింది ఫస్ట్ది. ఇప్పుడు tan మరి ఎలా కనుక్కోవాలి వల్ల అంటే వీటి ఫార్ములాస్ తోనే మనం ఏం పెద్ద విషయం కాదు, చెప్తున్నా కదా. టెగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అర్థం చేసుకున్నాక నువ్వు ఈజీని చేసుకుంటూ వెళ్ళొచ్చు. tan sin/cos, కాస్ బదులు ఈ సైన్ రాసేద్దాం. ఇది ఏంది? √1 - cos²A. సైన్ ఆన్సర్ చూపించినట్టు అయిపోతుంది. తర్వాత చూడండి, ఇది ఫస్ట్ది. సెకండ్ది ఇప్పుడు tan A ఆన్సర్ పెట్టాలి. మనకి ఫార్ములా ఏంది? tan A కి ఫార్ములా sin A/cos A, రైట్? ఇక్కడ చూడండి tan A, ఇక్కడ సైన్ ఆన్సర్ ఉండాలి కాబట్టి సైన్ అలాగనే ఉండేద్దాం. బై కాస్ వాల్యూ ఎంత వచ్చింది? √1 - sin²A వచ్చిందా? tan కి కూడా సైన్ ఆన్సర్ చూపించేస్తాం, సైన్. ఓకే, సీకెంట్ అంటే ఇక్కడ చూడండి, సీకెంట్ అంటే ఏమని రాయొచ్చు? 1/cos. ఏంది? 1/cos రాయొచ్చు. కాబట్టి మూడోది secant A = 1/cos A. ఇక్కడ ఎందుకు నేను 1/cos A తీసుకున్నాను? కాస్ కి రిలేటివ్ ఏముంది ఇక్కడ మనకి? √1 - sin²A. ఇప్పుడు సైన్ ఆన్సర్ చూపించేస్తున్నాము కదా, అలా అనమాట. ఎలాగైనా వెళ్ళొచ్చు, మనకేం పెద్ద విషయం ఏం కాదు. ఇది 1/cos వాల్యూ ఎంత? √1 - sin²A. అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది, అంతే ఇంకా. ఓకే, ఇక్కడ చూడండి,
tan కి ఏమో సైన్ చూపించేస్తాం, కాస్ కి సైన్ ఏ చూపించాం, సీకెంట్ కి సైన్ ఏ. ఓకే, ఇలా ఉంటుంది ప్రాబ్లమ్స్ 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ ద tan ఏ అండ్ కాస్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. అంటే tan ఆన్సర్ కాస్ ఆన్సర్ సీకెంట్ ఏ లో చూపించాలి. ఓకే, ఇక్కడ చూడండి కాస్ బై 1 బై సీకెంట్ ఏ ఆల్రెడీ వచ్చేసింది, అంటే కాస్ అయిపోయింది ఫస్ట్ది. కాస్ ఏ ఈక్వల్ టు 1 బై సీకెంట్ ఏ. అంటే ఇక్కడ ఏం మెయిన్ పాయింట్ గా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాస్ ఆన్సర్ ని సీకెంట్ లో చూపెట్టాలి. ఇగో కాస్ ఆన్సర్ ఏముంది 1 బై సీకెంట్ ఏ అయిపోయింది ఫస్ట్ది. tan ఇక్కడ చూడండి tan కి చూస్తే ఇక్కడ 1 బై కాట్ ఉంది, అంటే మనకు అక్కర్లేదు. tan ఉంది, సైన్ బై కాస్ ఉంది, మనకు అక్కర్లేదు. ఇక్కడ చూడండి ఐడెంటిటీలోకి చూస్తే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా. మనకి ఏం కావాలా, సీకెంట్ ఆన్సర్ కావాలి, ఇంకా మిగతాదంతా అవతల పంపించేద్దాం. ఓకే సారీ, tan ఆన్సర్ కావాలి, సీకెంట్ ప్లస్ చేస్తాం, అవతల పోతే మైనస్ అవుతుంది. ఓకే, సెకండ్ చూడండి tan ఏ కి ఫార్ములా ఐడెంటిటీ ఏముంది, సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ మైనస్ tan స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. మనకేంది tan స్క్వేర్ ఏ సీకెంట్ లో చూపెట్టాలి. ఓకే, ఇక్కడ ఇది ప్లస్ చేస్తుంది, యువతలకు వస్తే మైనస్, ఇది మైనస్ చేస్తుంది, అవతల పోతే ప్లస్. అంటే సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 యువతలకు వస్తే -1 ఈక్వల్ టు ఇది మైనస్, అవతలకు వస్తే ప్లస్ tan స్క్వేర్ ఏ. ఓకే, మనకి tan స్క్వేర్ ఏ మాత్రమే కావాలి, tan స్క్వేర్ ఆన్సర్ అక్కర్లేదు. అంటే tan ఏ ఈక్వల్ టు రూట్ ఈ స్క్వేర్ అవతలకు పోతే ఏమవుతుంది రూట్ సీకెంట్ స్క్వేర్ ఏ -1 అయిపోయింది. సీకెంట్ ఆన్సర్ లో చూపిస్తామా, అయిపోయింది, అంతే, ప్రాబ్లం అయిపోయింది. అంటే మనకి ఏంటంటే ఆ టర్మ్స్ ని సీకెంట్ ఏలో చూపించాలి ఆన్సర్, అంతే. ఓకే, ఇంకొన్ని ఇంపార్టెంట్ నోట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఎస్సీఆర్టీ రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ రేటు, అలాగనే ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఇంపార్టెంట్వి మొత్తం గ్యాదర్ చేసి నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ కి వస్తాయి. ఇఫ్ సైన్ ఏ ఈక్వల్ టు 3/4, కానీ నంబర్ చేంజ్ అయినా మీరు రాయగలిగేటట్టు ఉండాలి. అలా నంబర్ చేంజ్ అయినా మీరు రాయగలిగేటట్టు ఉండాలంటే మన ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి మీరు. ఇఫ్ ఏ సైన్ ఏ ఈక్వల్ టు 3/4 క్యాలిక్యులేట్ ద కాస్ ఏ tan ఏ. ఇక్కడ చూడండి మనకు ఒక సైన్ ఏ వాల్యూ ఇచ్చి అంటే కాస్ ఏ tan ఏ వాల్యూ కనుక్కోవాలి. ఇది ఒక్క క్వశ్చన్ అర్థం చేసుకుంటే 2-3 ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థమవుతాయి. ఓకే, అంటే సైన్ ఏ వాల్యూ ఇచ్చి కాస్ tan కనుక్కోవాలంటున్నాం. ఇక్కడ సైన్ ఏ అంటే యాంగిల్ ఎంత, మనకి ఒక రైట్ ట్రయాంగిల్ తీసుకోవాలి, అంటే యాంగిల్ ఇక్కడ అని అర్థం. ఓకే, యాంగిల్ కి ఎదురుగున్న దాన్ని ఏమంటాం ఆపోజిట్, యాంగిల్ కింది పక్క ఉన్నదాన్ని అడ్జసెంట్ అంటాం, రైట్. ఓకే, ఇక్కడ చూడండి గివెన్ సింపుల్ గానే ఉంటుంది, కానీ పైథాగరస్ థీరం వాడతాం. సైన్ ఏ ఈక్వల్ టు 3/4. ఇక్కడ సైన్ అంటే ఏంది మనం మాట్లాడుతుంది ఇప్పుడు ఇగో ట్రయాంగిల్ అంటే వీటి వరకు రావాలి. సైన్ అంటే ఏంది ఆపోజిట్ బై హైపోటెనస్, అంటే ఆపోజిట్ బై హైపోటెనస్, రైట్. అంటే యాంగిల్ కి ఎదురుగున్న దాన్ని ఏమంటారని చెప్పినాను ఆపోజిట్, అంటే ఇది 3. హైపోటెనస్ ఎంత 4, హైపోటెనస్ అంటే ఇది, దీని కింద ఉన్నదాన్ని అడ్జసెంట్. మనల్ని ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నారు కాస్ tan. అసలు కాస్ కావాలంటే ఏమేం కావాలి, అడ్జసెంట్ బై హైపోటెనస్. హైపోటెనస్ తెలిసిపోయింది, అంటే అడ్జసెంట్ కావాలి. ఓకే, కాస్ కి tan కనుక్కోమన్నారు. tan అంటే ఏంది ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ వాల్యూ తెలిసింది అంటే అడ్జసెంట్ తెలియాలి. నువ్వు గుర్తుపెట్టుకో, ఈ ట్రయాంగిల్ 2 అంటే 3 అంటే ఈ 3 సైడ్స్ అంటే హైపోటెనస్ సైడ్ ఆపోజిట్ అడ్జసెంట్ తెలిసింది అనుకో, నువ్వు ఏ టెగ్నామెట్రిక్ రేషియో కనుక్కోమన్నా ఈజీగా కనుక్కుంటావు, అది గుర్తుపెట్టుకో. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి కాస్ tan మాత్రమే అడిగినాడు. ఇక్కడ చూడండి కొసికెంట్ కావాలంటే ఏం చేయాలంట, ఇక్కడ చూడండి కొసికెంట్ ఫార్మ్ ఏంది హైపోటెనస్, హైపోటెనస్ ఎంత 4, ఆపోజిట్ ఎంత 3, అంటే 4/3 వచ్చేసింది, అంతే, పెద్ద విషయం ఏం కాదు. అంటే మెయిన్ పాయింట్ గా నీకు ఈ ట్రయాంగిల్ 3 సైడ్స్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత నువ్వు వాళ్ళు ఏ వాల్యూ చెప్తే ఆ వాల్యూని నువ్వు రాసేసుకోవాలి. అది రాసుకోవాలంటే మళ్ళీ నీకు ఈ ఫార్ములాస్ రావాలి. ఓకే, అంటే నీకు ఇక్కడ ట్రయాంగిల్ 3 సైడ్స్ తెలుసుకోవాలి. ఆ 3 సైడ్స్ తెలియాలంటే మనకు ఆల్రెడీ 2 సైడ్స్ ఇస్తారు. 2 సైడ్స్ ఇచ్చిన తర్వాత నువ్వు థర్డ్ సైడ్ పైథాగరస్ థీరం వాడి మూడోది కనుక్కొని నీకు ఏ టెగ్నామెట్రిక్ రేషియో కనుక్కోమన్నారో ఆ టెగ్నామెట్రిక్ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయడమే. ఓకే, మరి ఇక్కడ చూడండి పైథాగరస్ థీరం వాడదాం. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకే, హైపోటెనస్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 4 స్క్వేర్ ఈక్వల్ టు ఒక సైడ్ తెలియదు కాబట్టి అలాగనే ఉంటుంది, ఇంకొక సైడ్ ఎంత వచ్చింది 3 స్క్వేర్. ఓకే, ఇక్కడ మనకి సైడ్ స్క్వేర్ కావాలి. ఓకే, ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్, అంటే 4 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. ఓకే, ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 4 స్క్వేర్ ఆన్సర్ ఎంత 16 మైనస్ 3 స్క్వేర్ అంటే 9 ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 16 లో కల్లా 9 పోతే ఆన్సర్ ఎంత 7. మనకి సైడ్ మాత్రమే కావాలి, అంటే ఎస్ ఈక్వల్ టు స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది రూట్, అంటే రూట్ 7 అన్నమాట.
అంటే ఇంకొక అడ్జసెంట్ ఎంత వచ్చింది √7. ఈ రెండు సైడ్లు ఓకే. ఇప్పుడు చూడండి ట్రయాంగిల్స్ లో 3 సైడ్స్ వచ్చింది మనకి. రైట్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ వచ్చినాయి. హైపోటెన్యూస్ వచ్చింది, ఆపోజిట్ వచ్చింది, అడ్జసెంట్ వచ్చింది. ఇప్పుడు మనల్ని ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? కాస్. కాస్ అంటే ఏంది? కాస్ అంటే ఏంది ఫార్ములా? కాస్ ఏ ఈక్వల్ టు అయింది అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఇక్కడ చూడండి, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ వాల్యూ ఎంత వచ్చింది? ఇగో యాంగిల్ కి ఎదురుగున్న దాన్ని ఆపోజిట్, యాంగిల్ కింది పక్క ఉన్నదాన్ని అడ్జసెంట్. ఇక్కడ యాంగిల్ ఏ ఓకే. అడ్జసెంట్ ఎంత? √7 బై ఆపోజిట్ ఎంత? 3. అయిపోయింది ఒక వాల్యూ. నెక్స్ట్ టాన్. టాన్ ఏ. టాన్ అంటే ఏంది మనకి ఫార్ములా? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ వాల్యూ అంటే యాంగిల్ కి ఎదురుకున్న దాన్ని ఆపోజిట్. ఆపోజిట్ ఎంత ఉంది? 3 బై అడ్జసెంట్ వాల్యూ ఎంత ఉంది? √7. అయిపోయింది. ఇంకా లేదు బ్రో నాకు మిగతా అన్ని కావాలి అంటే ఇగో హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. అంటే ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్స్ నీకు అర్థం అవ్వాలంటే మెయిన్ పాయింట్ గా ట్రయాంగిల్ లో 3 సైడ్స్ తెలియాలి. ఆ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ తెలిసిన తర్వాత నువ్వు ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో కనుక్కోమన్నా ఈజీగా కనుక్కుంటావు. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు మెయిన్ పాయింట్ గా ఆపోజిట్ ఏది అడ్జసెంట్ ఏదో కూడా తెలుసుకోవాలి. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే 3 అనేది ఆపోజిట్, డినామినేటర్ లో అనేది హైపోటెన్యూస్ 4. అగో ట్రయాంగిల్ వేసుకొని అడ్జసెంట్ తెలియదు కాబట్టి అడ్జసెంట్ కనుక్కొని ఏ టెగ్నామెట్రిక్ రేషియో కనుక్కున్నారు ఆ టెగ్నామెట్రిక్ రేషియో కనుక్కున్నాం. ఓకే నోట్ డౌన్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం దానికి రిలేటివ్ నే మీకు అర్థం అవ్వాలని ఒక 2-3 చెప్తాను. ఓకే కష్టంగా వస్తాయి. given tan a equal to 4/3 find the value of sin a and cos a. మళ్ళీ సేమ్ రైట్ ట్రయాంగిల్ వేసుకోవడమే. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ యాంగిల్ ఏ ఉంది అంటే యాంగిల్ దగ్గర ఏనే పెట్టాలి. ఒకవేళ నీకు టీటా అని మాట్లాడాలనుకో ఎక్కడన్నా రాయొచ్చు, ఇక్కడన్నా రాయొచ్చు, ఇక్కడన్నా రాయొచ్చు. ఇక్కడ మాత్రం మారదు ఎందుకంటే 90 degrees ఇది. ఓకే ఏ బి సి. ఇక్కడ చూడండి గివెన్ సొల్యూషన్ సేమ్ ఇందాక లెక్కన చేయడమే. tan a ఈక్వల్ టు 4/3. రైట్. tan అంటే ఏంది మనకి? ఆపోజిట్ బై అడ్జసెంట్. అంటే ఇక్కడ చూడండి ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే యాంగిల్ ఏ దగ్గర ఆపోజిట్ వాల్యూ ఎంత? ఇదేమో ఆపోజిట్ అంటే ఇది 4, అడ్జసెంట్ అంటే దీని కింది పక్క ఉన్నాయి అంటే అడ్జసెంట్ వాల్యూ ఎంత? 3. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి కనుక్కోమన్నారు? సైన్ కాస్. అంటే సైన్ ఏంది? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. తర్వాత కాస్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే హైపోటెన్యూస్ కావాలి మనకి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ రెండే అని కాదు, మిగతా టెగ్నామెట్రిక్ రేషియోస్ అన్ని కావాలంటే నువ్వు ఫస్ట్ ఈ ట్రయాంగిల్ 3 సైడ్స్ తెలుసుకోవాలి. ఓకే మరి ఇక్కడ చూడండి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇంకా హైపోటెన్యూస్ కాబట్టి మనం కనుక్కోవాల్సింది అది అలాగనే రాసుకుంటూ వెళ్దాం. సైడ్ ఎంత మనకోటి? 3² ప్లస్ ఇంకొక సైడ్ ఎంత? 4². హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు 3² అంటే 9, 4² అంటే 16. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు 16 ఒక 9 ఎంత? 25. స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది? రూట్ అవుతుంది. అంటే హైపోటెన్యూస్ ఈక్వల్ టు √25. √25 వాల్యూ ఎంత? 5. అంటే హైపోటెన్యూస్ ఎంత వచ్చింది మనకి? 5 వచ్చింది. ఓకే అంటే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఏం మనకి సైన్ ఏ ఈక్వల్ టు సైన్ అంటే ఫార్ములా ఏంది? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఈక్వల్ టు ఆపోజిట్ యాంగిల్ కి యాంగిల్ ఏ దగ్గర ఉన్నది ఆపోజిట్. యాంగిల్ ఆపోజిట్ ఏముంది? 4. హైపోటెన్యూస్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. అంటే అయిపోయింది. సైన్ వాల్యూ ఎంత? 4/5. తర్వాత కాస్ కనుక్కోమన్నారు. కాస్ ఏ అంటే యాంగిల్ ఏ దగ్గరనే. కాస్ అంటే ఫార్ములా ఏంది? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ వాల్యూ ఎంత ఉంది మనకి? 3 బై హైపోటెన్యూస్ వాల్యూ ఎంత? 5. అయిపోయింది ప్రాబ్లమ్స్ అంతే. ఇంకొక ప్రాబ్లం చెప్పి కంప్లీట్ చేసేది. నోట్ డౌన్ గైస్. ఓకే ఇవన్నీ 2 మార్క్స్ 4 మార్క్స్ కి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే ఇఫ్ ద కాస్ ఏ ఈక్వల్ టు 12/13 దెన్ ఫైండ్ సైన్ ఏ కాస్ ఏ. అంటే మనకి ఇక్కడ కాస్ ఇవ్వడం జరిగింది. సేమ్ మళ్ళీ డయాగ్రామ్ వేసుకోవడం అంతే. ఓకే డయాగ్రామ్ వేసుకోవడం. ఇక్కడ యాంగిల్ ఏ బి సి ఇక్కడ 90 degrees. ఓకే ఇక్కడ చూడండి కాస్ అంటే ఏంది? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే యాంగిల్ కి ఎదురుగున్న దాన్ని ఆపోజిట్, కింది పక్క ఉన్నదాన్ని అడ్జసెంట్ అంటాం. అంటే అడ్జసెంట్ ఎంత? 12. హైపోటెన్యూస్ ఏది? ఇది 13. ఓకే ఇప్పుడు అంటే ఏం తెలియాలి మనకి? బీసీ అంటే ఇంకొక సైడ్ తెలియాలి. అసలు ఇంతకు ఏం కనుక్కోమన్నారు? సైన్ టాన్. సైన్ కావాలంటే మనకి ఏం కావాలి? ఆపోజిట్ వాల్యూ కావాలి. యాంగిల్ కి ఎదురుగున్న దాన్ని ఆపోజిట్ ఈ వాల్యూ కనుక్కోవాలి. టాన్ అంటే ఏంది? ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే ఆపోజిట్ తెలియాలి ఇంకా. ఓకే ఆపోజిట్ కనుక్కుందాం.
పైథాగరస్ థీరం ఉపయోగిద్దాం. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ ఎంత వచ్చింది మనకి 13 స్క్వేర్, ఇంకొక సైడ్ ఎంత వచ్చింది 12 స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ తెలుగు కాబట్టి ఎస్ స్క్వేర్, బీసీ స్క్వేర్ అని రాసుకుందాం లేండి, బీసీ స్క్వేర్. ఓకే, ఇది ప్లస్ చేస్తుంది, ఇతరులకు వస్తే మైనస్, అంటే బీసీ స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. ఇక్కడ ఇది ప్లస్ చేస్తుంది, అవతలకు వస్తే మైనస్. ఓకే, బీసీ స్క్వేర్ రివర్స్ రాసుకున్నాను అంతే, ఏం లేదు. బీసీ స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్ ఆన్సర్ ఎంత 169, అంటే 13 ఇంటూ 13 మైనస్ 12 స్క్వేర్ అంటే 144 రూట్స్ వాల్యూ, ఇది స్క్వేర్స్ వాల్యూ అనమాట. 12 స్క్వేర్ అంటే ఇది 12 ఇంటూ 12. ఓకే, బీసీ స్క్వేర్ ఈక్వల్ టు 169 లో కల్లా 144 పోతే 9 లో కల్లా 4 పోతే 5, 6 లో కల్లా 4 పోతే 2, ఎంత వచ్చింది 25 వచ్చింది. మనకి బీసీ వాల్యూ మాత్రమే కావాలి, స్క్వేర్ అవతల పోతే రూట్, అంటే బీసీ ఈక్వల్ టు రూట్ 25. అంటే బీసీ వాల్యూ ఎంత వచ్చింది రూట్ 25 అంటే 5, అంటే ఆన్సర్ ఎంత వచ్చింది 5. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ట్రయాంగిల్ మొత్తం వచ్చేసింది. వాల్యూస్ సైన్, ఫస్ట్ కండిషన్ సైన్ ఏ. సైన్ అంటే ఏంటి మనకి ఆపోజిట్ బై హైపోటెనస్. ఇక్కడ చూడండి యాంగిల్ కి ఎదురుగా దాన్ని ఏమంటాం ఆపోజిట్, అంటే 5. హైపోటెనస్ ఎంత మనకి 13, అంటే 5/13 సైన్ వాల్యూ. తర్వాత tan, tan ఏ. tan అంటే మనకి ఫార్ములా ఏంటి ఆపోజిట్ బై అడ్జసెంట్, అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. నువ్వు ఏమి ఒక్క అడుగుట ముందుకు వేయాలన్నా ఈ ఫార్ములాస్ చూడండి. ఓకే, అలా మెయిన్ పాయింట్ గా. ఓకే, ఆపోజిట్, ఆపోజిట్ ఎంత 5 బై అడ్జసెంట్ ఎంత 12. ఓకే, అయిపోయింది. ఓకే, మరి ఇంకొన్ని ఇంపార్టెంట్, ఇది ఒక రకమైన మెథడ్ అనమాట. ఓకే, నోట్ డౌన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. ఓకే, ఇన్ ద ఫిగర్, ఇన్ ద గివెన్ ఫిగర్ ఫైండ్, ఇక్కడ చూడండి tan p మైనస్ కాట్ r అంట. అంటే ఇక్కడ tan అంటే ఏంది మనకి, ఫస్ట్ tan అంటే ఏంది ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇక్కడ చూడండి tan p అంటే యాంగిల్ ఎక్కడ ఉండాలి, ఇటువైపు ఉండాలి. ఓకే, tan p అన్నారు, యాంగిల్ అంటే ఇది ఆపోజిట్ బై ఇది అడ్జసెంట్ అవుతుంది, ఇది హైపోటెనస్ చేంజ్ అవుతుంది. అంటే tan r లో నుంచి, అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ లో నుంచి కాట్ r తీసేసాలి, అంటే యాంగిల్ మళ్ళీ ఇక్కడ. ఇక్కడ చూడండి కాట్ అంటే ఏంది మళ్ళా అడ్జసెంట్ బై ఆపోజిట్. ఇవన్నీ తెలియాలి అంటే నువ్వు ఫస్ట్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ కనుక్కోవాలి, తర్వాత ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ 3 సైడ్స్ కనుక్కున్నాం. ఇక్కడ చూడండి సొల్యూషన్, ట్రయాంగిల్ ఏంది PQR. ఓకే, ఇక్కడ మనకి ఏం తెలీదు PR ఎంత మనకి 13 హైపోటెనస్ అవుతుంది ఇది. ఓకే, తర్వాత PQ ఆన్సర్ ఎంత 12, ఇదేమో సైడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇంకొక సైడ్ తెలియాలి కాబట్టి ఏం ఫార్ములా మాట్లాడతాం పైథాగరస్. ఓకే, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ ఎంత మనకి 13 స్క్వేర్, ఇంకొక సైడ్ ఎంత 12 స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ తెలియదు కాబట్టి QR స్క్వేర్. ఆ QR స్క్వేర్ కనుక్కుందాం. ఓకే, ఇది ప్లస్ చేసుకుని ఇతరులకు వస్తే మైనస్. QR స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. QR స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్ ఆన్సర్ ఎంత 169, అంటే 13 ఇంటూ 13 169. 12 స్క్వేర్ అంటే 144. ఓకే, 12 స్క్వేర్ ఈక్వల్ టు 169 లో కల్లా 144 తీసేసేయండి. 9 లో కల్లా 4 పోతే 5, 6 లో కల్లా 4 పోతే 2, అంటే 25. స్క్వేర్ అవతల పోతే రూట్ అవుతుంది, అంటే QR ఈక్వల్ టు రూట్ 25. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది QR 5. ఓకే, QR ఆన్సర్ ఎంత వచ్చింది 5. ఓకే, మరి ఇక్కడ ఏంది మరి చెప్తున్నది tan p, అంటే tan p వాల్యూ కనుక్కుందాం. tan p వాల్యూ కనుక్కోనికి ఫార్ములా ఏంది మనకి ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకే, ఆపోజిట్ బై అడ్జసెంట్. tan p ఇగో యాంగిల్ ఎక్కడ ఉండాలి, ఇప్పుడు p దగ్గర ఉండాలి. ఇది బాగా ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే ఆపోజిట్ ఎంత ఉంది మనకి 5 బై అడ్జసెంట్ ఎంత ఉంది 12. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ ఏం కనుక్కోవాలి కాట్ r కనుక్కోవాలి, అంటే ఇప్పుడు యాంగిల్ r వైపు వెళ్ళాలి అని అర్థమైంది ఇప్పటికన్నా. అంటే ఇప్పుడు యాంగిల్ r కు వెళ్ళాలి. యాంగిల్ ఇక్కడ tan p అన్నారంటే tan. ఓకే, p దగ్గర యాంగిల్, ఇక్కడ r అన్నారు కాబట్టి r. ఓకే, అది మర్చిపోద్దండి ఎప్పటికన్నా సరే. కాట్ అంటే ఏంది మనకి ఇక్కడ చూడండి అడ్జసెంట్ బై ఆపోజిట్, అడ్జసెంట్ బై ఆపోజిట్. ఇక్కడ చూడండి ఇది తీసేద్దాం, ఇంకా ఇప్పుడు మనకి ఇది అక్కర్లేదు, ఇంకా p అక్కర్లేదు. ఇప్పుడు r, ఇది యాంగిల్ కి ఎదురుకున్న దాన్ని ఆపోజిట్, కింద పక్క ఉన్నదాన్ని అడ్జసెంట్ అంటాం. అడ్జసెంట్ ఎంత ఉంది 5 బై ఆపోజిట్ ఎంత ఉంది 12. ఇక్కడ ఏంది మన కండిషన్ tan p మైనస్ కాట్ r కాబట్టి tan p మైనస్ కాట్ p కాట్ r.
ఓకే, tan p ఆన్సర్ ఎంత వచ్చింది 5/12 మైనస్ cot r ఆన్సర్ ఎంత వచ్చింది 5/12. 5/12 ఒకవేళ 5/12 పోతే 0. ఇంతే ప్రాబ్లం. ఓకే, నో డౌన్ గైస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ABC రైట్ ట్రయాంగిల్ ఎట్ B AB ఈక్వల్ టు 24 BC ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ డిటర్మైన్. వీటి కండిషన్స్ మనం కనుక్కోవాలి. వాటి కన్నిటి కనుక్కోవాలంటే ఫస్ట్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎగ్జామ్ లో ఒక మార్క్ కానీ లేదా నువ్వు క్వశ్చన్ అర్థం చేసుకుంటారు ముందరికి వెళ్ళలేదు, లేకుంటే అస్సలు వెళ్ళలేవు. ఓకే, రైట్ ట్రయాంగిల్ ఎట్ B అంటే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, రైట్ ట్రయాంగిల్. ఇక్కడ ఎట్ B రైట్ యాంగిల్ ఎట్ B అన్నారు అంటే B దగ్గర 90 డిగ్రీస్ అని అర్థం. ఇంకా మిగిలినది ఏంది, ఇది ఏ ఇది సి. ఓకే, క్లియర్. ఏబి ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్ అంటే ఇది 24 సెంటీమీటర్స్. తర్వాత బీసీ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అంటే ఇది 7 సెంటీమీటర్స్. డిటర్మైన్ సైన్ ఏ కాస్ ఏ సైన్ సి కాస్ సి. ఏంది రెండు ఉన్నాయి అంటే ఇక్కడ మీరు మెయిన్ పాయింట్ గమనించాలి. యాంగిల్ ఏ దగ్గర కాస్ సైన్, యాంగిల్ సి దగ్గర కాస్ సైన్ కావాలి, వాటి వాల్యూస్ కావాలి. ఇదే క్వశ్చన్. మరి సొల్యూషన్ ఇక్కడ చూడండి. ఇవన్నీ కనుక్కోవాలంటే నువ్వు ఫస్ట్ మెయిన్ పాయింట్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ తెలియాలి. అంటే ఇప్పుడు మనకి ఏం తెలియదు, ఇక్కడ హైపోటెనస్ తెలియదు. హైపోటెనస్ కనుక్కుందాం. ఓకే, ఇక్కడ చూడండి గివెన్ ట్రయాంగిల్ ఏబిసి. ఇది 4 మార్క్స్ 2 మార్క్స్ రెండింటికి ఇంపార్టెంట్. ఏబిసి. ఓకే, మనకి ఇక్కడ చూడండి ఏబి ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్ అండ్ బిసి ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. ఓకే, మనకి హైపోటెనస్ కనుక్కోవాలంటే పైథాగరస్ థీరం. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ తెలుసు ఎంత, ఏసీ అలాగనే ఉంటుంది. సైడ్ ఇంకొక సైడ్ ఏంది ఏబి స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ ఏంది బిసి స్క్వేర్. వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేయండి. ఏసీ స్క్వేర్ తెలుసు కాబట్టి అలాగనే ఉంటుంది. ఏబి స్క్వేర్, ఏబి ఎంత 24 స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్, బిసి స్క్వేర్ అంటే ఎంత 7 స్క్వేర్. ఓకే, ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 24 ఇంటూ 24 అంటే 576 ప్లస్ 7 స్క్వేర్ అంటే 49 అంటే ఇంటూ చేస్తున్నాను అనమాట. స్క్వేర్ కాబట్టి 24 ఇంటూ 24 576. 7 స్క్వేర్ అంటే 7 ఇంటూ 7 49. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఈ రెండు కలపండి. ఇప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ చూడండి 576 49. 9 ఒక 6 15, 7 ఒక 4 ఎంత 11, 11 12, 5 1 6 అంటే 625. మనకి ఏసీ కావాలి కాబట్టి రూట్ అవతల పోతే స్క్వేర్ అవతల పోతే రూట్ అంటే ఏసీ ఈక్వల్ టు 25 సెంటీమీటర్ అంటే రూట్ వాల్యూ అనమాట. అంటే రూట్ 625 వాల్యూ అంటే 25 అంటే 25 ఇంటూ 25 వేస్తే మళ్ళీ 625 వస్తుంది. ఓకే, మనకి ఇక్కడ చూడండి ఏసీ ఎంత వచ్చింది 25 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంకా అయిపోయింది. ఇప్పుడు ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సైన్ ఏ అంటే యాంగిల్ ఎంత ఏ దగ్గర. ఓకే, ఫస్ట్ కండిషన్ సైన్ ఏ. సైన్ అంటే ఏంది మనకి ఇంతకి ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ అంటే యాంగిల్ కి ఎదురుగున్న దాన్ని ఏమంటాం ఆపోజిట్. ఆపోజిట్ వాల్యూ ఎంత 7. హైపోటెనస్ ఎంత ఉంది అంటే ఇది స్లాంట్ గా చూడండి 25. నెక్స్ట్ కాస్ ఏ దగ్గరనే. కాస్ అంటే ఏంది మనకి అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ బై హైపోటెనస్. ఓకే, అడ్జసెంట్ అంటే ఏంది కింది పక్క ఉన్నది 24 బై హైపోటెనస్ ఎంత 25. ఓకే, ఇది అయిపోయింది ఫస్ట్ కండిషన్. ఇప్పుడు రెండో కండిషన్ చూడండి సైన్ సి కాస్ సి అంటే ఇప్పుడు యాంగిల్ ఏ దగ్గర కాదు. ఓకే, అంటే నువ్వు యాంగిల్ బేస్ చేసుకొని నీకు ఆపోజిటా అడ్జసెంట్ తెలుసుకోవాలి, లేకపోతే తప్పు అవుతుంది నీ ఆన్సర్లు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సైన్ సి అంటే యాంగిల్ సి దగ్గర అంటే యాంగిల్ కి ఎదురుగున్న దాన్ని ఏమంటాం ఆపోజిట్. ఓకే, సైన్ సి ఆపోజిట్ బై హైపోటెనస్ కదా ఫార్ములా, సైన్ ఫార్ములా. ఆపోజిట్ అంటే సైన్ సి ఎక్కడ 24 బై హైపోటెనస్ ఎంత 25. ఓకే, మళ్ళీ కాస్ సి. కాస్ అంటే ఏంటి మనకి అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ బై హైపోటెనస్. ఇదేమో ఆపోజిట్, ఇదేమవుతుంది అడ్జసెంట్ 7 బై హైపోటెనస్ ఎంత 25. అర్థమైందా? అంటే నీకు ఏ యాంగిల్ ఒకవేళ ఇప్పుడు ఇక్కడ చూడు ఇక్కడ ఏ అన్నారు కాబట్టి ఏ వాల్యూస్ రాసేసినాం. ఇక్కడ బి అంటే నువ్వు యాంగిల్ కి ఎటు పక్క ఉంటుందో దాన్ని ఆపోజిట్ దాన్ని అడ్జసెంట్ బేస్ చేసుకొని నువ్వు ఈ వాల్యూస్ రాయాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నోట్ డౌన్. ఓకే, 4 మార్క్స్ అన్న 2 మార్క్స్ కన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రయాంగిల్ OPQ రైట్ యాంగిల్ ఎట్ పి. ఇక్కడ డయాగ్రామ్ చేసుకున్నాం. ఫస్ట్ మెయిన్ పాయింట్ గా డయాగ్రామ్ వేసుకుంటేనే అర్థమయ్యేది, లేకుంటే అర్థం కాదు. ఓకే, ఇక్కడ చూడండి రైట్ ట్రయాంగిల్ ఉంది, అది OPQ తో రైట్ ట్రయాంగిల్ ఎట్ పి అంటే ఏంది పి దగ్గర 90 డిగ్రీస్ ఇంకా అయిపోయింది. ఓపి అంటే ఇది O ఇది Q. OP ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. OP ఈక్వల్ టు 7 అండ్ ఇక్కడ మనకు కండిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి OQ లో నుంచి
PQ తీసేస్తే ఆన్సర్ 1 వస్తుందంట. అంటే డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ సైన్ క్యూ కాస్ క్యూ. ఇక్కడ ఓకే, ఇది కొంచెం ఇబ్బంది అనిపించచ్చు. మనకి ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చినారు, ఒక్క కండిషన్ తోనే ఈ రెండు వాల్యూస్ తీసేస్తే 1 వస్తుందంట ఆన్సర్. వాటిని బేస్ చేసుకొని మనము ఇప్పుడు ట్రయాంగిల్ లోని సైన్ వాల్యూ కాస్ వాల్యూని కనుక్కోవాలి. ఎలాగైనా చూడండి, గివెన్ ట్రయాంగిల్ OPQ, ఓకే, OP ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అండ్ మనకి ఇచ్చినది రాస్తున్నాను OQ మైనస్ PQ ఈక్వల్ టు 1. నేను దీంట్లో ఒక వాల్యూని అనుకుంటాను, ఇది మైనస్ చేసిన అవతల పోతే ప్లస్ అవుతుంది. అంటే OQ ఈక్వల్ టు 1 ప్లస్ PQ, రైట్. అంటే వాల్యూ ఇది మైనస్ చేసిన అవతల పోతే ప్లస్, అంటే OQ వాల్యూ ఎంత వచ్చింది 1 ప్లస్ PQ, రైట్. ఓకే, ఈ కండిషన్ అయిపోయింది. ఇప్పుడు మనకి ట్రయాంగిల్ 2 సైడ్ తెలిసింది, అంటే థర్డ్ సైడ్ తెలియాలి. అంటే దానికోసం ఏం వాడతాం, హైపోటెనస్ ఏమవుతుంది మనకి OQ స్క్వేర్, అలాగే ఇంకొక సైడ్ PO స్క్వేర్, ఓకే, ప్లస్ తర్వాత PQ స్క్వేర్, ఓకే. ఇక్కడ OQ వాల్యూ ఎంత వచ్చింది మనకి 1 ప్లస్ PQ, కాబట్టి 1 ప్లస్ PQ హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి హైపోటెనస్ రాశాను. తర్వాత PO ఎంత వచ్చింది 7 స్క్వేర్ ప్లస్ PQ వాల్యూ తెలుసా, తెలియదు కాబట్టి PQ స్క్వేర్ అలాగనే రాసేద్దాం. ఇక్కడ A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB. A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంది A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB, ఓకే. అంటే A స్క్వేర్ అంటే ఎంత 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1A ప్లస్ B స్క్వేర్, B ఎంత మనకి PQ స్క్వేర్ అలాగనే రాసేద్దాం ప్లస్ 2AB అంటే 2 ఇంటూ A ఎంత 1, B ఎంత PQ అంటే 2 1 జా 2 PQ అంటే 2 PQ ఈక్వల్ టు 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ PQ. ఇంకా మిగిలినది అలాగనే రాసేసాను, ఓకే. ఇక్కడ ఇది ఒక్కటి A ప్లస్ B హోల్ స్క్వేర్ లో రాసుకున్నాను, మిగిలినది 7 స్క్వేర్ అంటే 49, ఓకే. 7 ఇంటూ 7 PQ స్క్వేర్. ఇక్కడ బాగా గమనిస్తే ప్లస్ PQ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకు ఈక్వల్ ప్లస్ లో ఉన్నాయి కాబట్టి, ఓకే. ఇంకా మిగిలినది రాద్దాం. అంటే 1 ప్లస్ 2 PQ ఈక్వల్ టు 49. ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్, అంటే 2 PQ ఈక్వల్ టు 49 మైనస్ 1. అంటే ఇక్కడ చూడండి 2 PQ ఈక్వల్ టు 49 లో కల్లా 1 పోతే ఎంత 48. మనకి PQ వాల్యూ కావాలి కాబట్టి అలాగనే రాసిద్దాం. ఇక్కడ 2 ఇంటూ S న్యూతలకు పోతే డివైడెడ్ బై, అంటే 48/2. 2 1 జా 2 2 జా 2 4 జా, అంటే PQ ఆన్సర్ ఎంత వచ్చింది 24 వచ్చింది. PQ ఆన్సర్ ఎంత వచ్చింది 24. ఇప్పుడు చూడండి మనకి OQ కావాలంటే కండిషన్ ఏంది 1 ప్లస్ PQ, రైట్. ఇప్పుడు చూడండి ఫ్రమ్ 1 అనుకుందాం, ఇది ఫ్రమ్ 1 అంటే మనకి ఇచ్చిన సైన్ క్యూ వాల్యూలు కావాలంటే ట్రయాంగిల్ 3 సైడ్స్ కావాలి, ఆ 3 సైడ్స్ ను మనం కనుక్కుంటాం, ఓకే. OQ కండిషన్ ఏమొచ్చింది 1 ప్లస్ PQ కదా, 1 ప్లస్ PQ ఆన్సర్ ఎంత వచ్చింది 24, అంటే OQ ఆన్సర్ ఎంత 25, ఓకే. అంటే OQ ఆన్సర్ ఎంత వచ్చింది 25. ఇప్పుడు ఏంది మనకి సైన్ క్యూ అంటే యాంగిల్ ఇటుపక్క, సైన్ అంటే ఏంది మనకి సైన్ క్యూ ఈక్వల్ టు, సైన్ అంటే ఏంది ఆపోజిట్ బై హైపోటెనస్, యాంగిల్ కి ఎదురుకున్న దాన్ని ఆపోజిట్ అంటాం, ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ ఏముంది 7 బై, ఇక్కడ చూడండి హైపోటెనస్ ఎంత 25 అయిపోయింది. తర్వాత కాస్ క్యూ అంటే మళ్ళీ అక్కడ యాంగిల్ మార్చకూడదు. కాస్ అంటే ఏంది మనకి అడ్జసెంట్ బై హైపోటెనస్, అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ వాల్యూ ఎంత, ఇక్కడ ఇది యాంగిల్ కి ఎదురుకున్న దాన్ని ఆపోజిట్, యాంగిల్ ఇటు పక్క ఉన్నదాన్ని అడ్జసెంట్, అంటే 24 బై హైపోటెనస్ ఎంత 25, అంతే అయిపోయింది. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ గా నీకు అర్థం కావాలంటే ఈ కండిషన్ మనకి ఇచ్చిన దాన్ని మనం చేంజ్ చేసుకొని మనం ఇలా ప్రూవ్ చేయడం జరిగింది. ఇది 4 మార్క్స్ కి ఇంపార్టెంట్, ఓకే. నోట్ డౌన్ గైస్. ఓకే, ఇంకోటి ఇంపార్టెంట్ క్వశ్చన్ 2 మార్క్స్ అన్న 4 మార్క్స్ అన్న. In a triangle PQR with right angle at Q, the value of P angle is X. PQ equal to 7 centimeters and QR equal to 24 centimeters. Find the sin X cos X. ఇక్కడ చూడండి ఒక రైట్ ట్రయాంగిల్ ఉంది, ఫస్ట్ డయాగ్రామ్ వేసుకున్నాం. రైట్ ట్రయాంగిల్ ఉంది, రైట్ ట్రయాంగిల్ PQR with right angle at Q, అంటే రైట్ ట్రయాంగిల్ 90 degrees కాడ Q. The value of angle P, సరే ఇది P ఇది R అనుకుందాం. యాంగిల్ P ఈజ్ X, అంటే యాంగిల్ P యాంగిల్ ఎంత X. PQ ఈక్వల్ టు 7 సెంటీమీటర్, PQ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అండ్ QR అంటే QR ఎంత 24 సెంటీమీటర్స్.
ఫైండ్ ద సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఆన్సర్ కనుక్కోవాలి. ఎక్కడ ఎక్స్ డిగ్రీ కదా అంటే ఇక్కడ నుంచి అని అర్థం. పి అని చెప్పలేదు కానీ మనకి ఎక్స్ అన్నారు కాబట్టి ఇక్కడ నుంచి సైన్ కాస్ సైన్ కనుక్కోనికి ఏం కావాలి ఆపోజిట్ బై హైపోటెనస్ అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటే ఆపోజిట్ తెలుస్తుంది హైపోటెనస్ అనేది తెలియట్లేదు అంటే ఇప్పుడు హైపోటెనస్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి ట్రయాంగిల్ గివెన్ ట్రయాంగిల్ PQR at angle Q equal to 90 degrees, angle P equal to X. Okay, ఇక్కడ చూడండి PQ equal to 7 centimeters and QR equal to 24 centimeters. ఓకే మనకి హైపోటెనస్ కావాలి కాబట్టి ఫార్ములా ఏమది పైథాగరస్ థీరం హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ ఎంత మనకి తెలియదు కాబట్టి PR స్క్వేర్ సైడ్ ఇంకోటి ఎంత 7 స్క్వేర్ ఇంకొక సైడ్ ఎంత 24 స్క్వేర్. ఇప్పటివరకు చేసినదే ఏం కొత్తదేం కాదు. 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ 24 ఇంటూ 24 576. ఓకే కలుపుదాం ఇప్పుడు ఈ రెండు PR స్క్వేర్ ఈక్వల్ టు 576 కి 49 కలపండి 9 ఒక 5 15 7 ఒక 4 11 12 అక్కడ 6 625. మనకి PR వాల్యూ కావాలి కాబట్టి PR ఈక్వల్ టు 625 రూట్ అవుతుంది. మరి రూట్ ఎంత 625 కి 25 అనమాట అంటే 25 ఇంటూ 25 చేస్తే 625 వస్తుంది. ఓకే సెంటీమీటర్స్. ఓకే అయిపోయింది ప్రాబ్లం. ఇంకా ఇక్కడ చూడండి సైన్ ఎక్స్ సైన్ అంటే ఏంది ఎక్స్ డిగ్రీ కాడ నుంచి సైన్. ఓకే సైన్ అంటే ఏంది ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది మనకి 24 హైపోటెనస్ ఎంత ఉంది 25 అయిపోయింది ఇంకా ప్రాబ్లం అంతే. కాస్ ఆపోజిట్ ఇంకా కాస్ అంటే ఏంది అడ్జసెంట్ బై హైపోటెనస్. ఓకే యాంగిల్ కి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్ యాంగిల్ కింది పక్క ఉన్నదాన్ని అడ్జసెంట్. ఓకే యాంగిల్ అడ్జసెంట్ ఎంత 7 బై హైపోటెనస్ ఎంత 25 అంతే ప్రాబ్లం అయిపోయింది. చిన్న చిన్నగానే ఉంటాయి. ఓకే నో డన్. ఓకే ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇవన్నీ కొంచెం డిఫికల్ట్ గా ఉంటాయి అనమాట. ఓకే ఇక్కడ చూడండి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ ట్రయాంగిల్ ఎట్ బి ఇక్కడ చూడండి ఏబి ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ ఏబి ఈక్వల్ టు 5 సెంటీమీటర్ అండ్ యాంగిల్ ఏసీబి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి యాంగిల్ మధ్యలో ఉన్నదాన్ని మనం యాంగిల్ గా మాట్లాడాలి. ఇక్కడ సి ఉంది అంటే సి దగ్గర 30 డిగ్రీస్ అని అర్థం. ఓకే డిటర్మైన్ ద లెంత్ సైడ్స్ బిసి అంటే ఇది కనుక్కోవాలి ఏసి అంటే ఈ రెండు లెంత్లు కనుక్కోవాలి. మనకి ఇచ్చినవి రాద్దాం. ఫస్ట్ గివెన్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే ఏబి లెంత్ ఎంత ఇవ్వడం జరిగింది 5 సెంటీమీటర్స్. ఓకే అండ్ యాంగిల్ ఏసీబి ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఇక్కడ చూడండి మనకి బీసీ వాల్యూ వాళ్ళు బాగుందండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఆపోజిట్ తెలుస్తుంది అడ్జసెంట్ తెలియట్లేదు అంటే అడ్జసెంట్ హైపోటెనస్ తెలియాలి. ఇప్పుడు టెగ్నామెట్రిక్ రేషియో అంటే ఈ టేబుల్స్ వాడతాం. ఆపోజిట్ బై అడ్జసెంట్ తెలియదు. ఆపోజిట్ బై అడ్జసెంట్ దేనికి వస్తుంది మనకి ఇక్కడ ఆపోజిట్ బై అడ్జసెంట్ ట్యాన్ కి వస్తుంది అంటే ట్యాన్ చూడండి ట్యాన్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు అంటే ఆపోజిట్ అడ్జసెంట్ వాల్యూ అనుకోనిక మనం ఆపోజిట్ ఏముంది మనకి బిఏ బై అడ్జసెంట్ ఏముంది బీసీ అంటే ఈ బీసీ వాల్యూ మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి సింపుల్ గానే ఉంటుంది. tan 30 డిగ్రీస్ ఎంత 1/√3 ఈక్వల్ టు బిఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఏబి అన్న బి అన్న రెండు ఒకటే అవుతుంది 5/BC. ఇప్పుడు బీసీ వాల్యూ కావాలంటే ఏం చేయాలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అయిపోయి బీసీ ఇంటూ 1 బీసీ ఈక్వల్ టు 5 ఇంటూ √3 5√3 అంటే ఆన్సర్ అయిపోయింది అంతే. ఇంకా ఓకే 5√3 దీని ఆన్సర్. ఓకే ఇప్పుడు నాకు ఆపోజిట్ తెలుసు. ఇప్పుడు ఎలాగైనా వాడొచ్చు ఏం పర్లేదు. ఆపోజిట్ తెలుసు హైపోటెనస్ తెలీదు. ఆపోజిట్ తెలుసు హైపోటెనస్ తెలీదు కదా కాబట్టి ఏం వాడచ్చు ఇప్పుడు సైన్ సెకండ్ది అంటే సైన్ ఎన్ని డిగ్రీలు 30 డిగ్రీసే ఆపోజిట్ బై ఆపోజిట్ వాల్యూ ఏముంది మనకి బిఏ బై హైపోటెనస్ ఏముంది ఏసీ ఆ ఏసీనే మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి సైన్ 30 డిగ్రీస్ ఆన్సర్ ఎంత 1/2 ఈక్వల్ టు బిఏ వాల్యూ ఎంత వచ్చింది 5/AC ఏసీ ఇంటూ 1 ఏసీ ఈక్వల్ టు 5 2 10 సెంటీమీటర్స్ అయిపోయింది. అంటే సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్. ఇక్కడ అదే కనుక్కోమంది దేర్ ఫోర్ బీసీ ఈక్వల్ టు
5√3 అండ్ AC ఈక్వల్ టు 10. ఓకే, ఇవే మన ఆన్సర్ అనమాట. నోట్ డౌన్ గైస్. ఓకే, ఇంకోటి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ PQR రైట్ ట్రయాంగిల్ ఎట్ Q, PQ ఈక్వల్ టు 13 centimeters and PR ఈక్వల్ టు 6 centimeters. డిటర్మైన్ ద యాంగిల్ QPR అండ్ PQR. ఇక్కడ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, రైట్ ట్రయాంగిల్ ఎట్ Q, PQ ఈక్వల్ టు 3 centimeters అండ్ PR ఈక్వల్ టు 6 centimeters. డిటర్మైన్ ద యాంగిల్ P యాంగిల్ R. అంటే ఈ రెండు యాంగిల్స్ ఎంతలో ఉన్నాయో కనుక్కోవాలి. దానికంటే ముందర చూడండి, ఇప్పుడు నాకు R యాంగిల్ కావాలి. ఈ ట్రయాంగిల్ లో మనము ఒక్క సైడ్ కనుక్కుంటే చాలా ఆటోమేటిక్ గా మూడోది వచ్చేస్తుంది. ఎందుకు? ఆల్రెడీ ఇది ట్రయాంగిల్ అంటే ఎన్ని డిగ్రీలు? 180 degrees. ఆల్రెడీ ఇక్కడ 90 ఉంటుంది. ఇంకో మిగతాది కనుక్కొని తీసేస్తాం, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నాకు యాంగిల్ R కావాలి అంటే నాకు ఆపోజిట్ తెలుస్తుంది, అడ్జస్ట్ హైపోటెనస్ తెలుస్తుంది. ఆపోజిట్ బై హైపోటెనస్ దేనికి వస్తుంది? సైన్. అంటే సైన్ R ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్. నాకు ఆ రెండు వాల్యూలు తెలుసు కాబట్టి నేను అది తీసుకున్నాను, లేకుంటే వేరేది తీసుకోకుంటుంటే. అర్థమైందా? ఓకే, ఇక్కడ చూడండి, సైన్ R ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. బై అడ్జసెంట్ వాల్యూ హైపోటెనస్ వాల్యూ ఏముంది? 6 ఉంది. ఓకే, క్యాన్సిల్ చేయండి. 3 1 జా 3 2 జా, అంటే సైన్ R ఈక్వల్ టు 1/2. రైట్, ఇక్కడ చూస్తే సైన్ R ఈక్వల్ టు 1/2. సైన్ లో 1/2 ఎక్కడుంది? 30 degrees కాడుంది. అంటే చూడండి, సైన్ R ఈక్వల్ టు సైన్ 30 degrees. అర్థమైందా? 1/2 బదులు నేను ఇప్పుడు ఏం చేశాను? సైన్ 30 degrees వాల్యూ రాశాను. సైన్ క్యాన్సల్, ఇంకా ఏం మిగిలింది? R ఈక్వల్ టు 13 degrees. అయిపోయింది. ఓకే, ఇప్పుడు 13 degrees వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఈ ట్రయాంగిల్ మొత్తం కలిపితే ఎన్ని డిగ్రీలు? 180 degrees. అంటే యాంగిల్ PQR, అంటే ఇది Q రాశాను, ప్లస్ ఇక్కడ చూడండి QRP అంటే R యాంగిల్, ప్లస్ మళ్ళీ అలాగనే RPQ యాంగిల్ RPQ మొత్తం కలిపితే ఎంత ఉంటుంది? 180 degrees. అంటే మూడు యాంగిల్స్ కలిపితే ఎంత ఉంటుంది? 180 degrees. ఇక్కడ Q అంటే Q యాంగిల్ ఎంత? 90 degrees, ప్లస్ R వాల్యూ ఎంత? 30 degrees, ప్లస్ P వాల్యూ తెలుసు కాబట్టి అలాగనే ఉండాలి. అంటే RPQ ఈక్వల్ టు 180 degrees. ఈ రెండు ప్లస్ చేయండి. 30 ఒక 90 ఒక 30 ఎంత? 120, ప్లస్ యాంగిల్ RPQ ఈక్వల్ టు 180. ఇది ప్లస్ చేసిన తర్వాత మైనస్, అంటే RPQ ఈక్వల్ టు 180 మైనస్ 120. ఇక్కడ చూడండి, మొత్తం తీసేసేయండి. RPQ 180లో 120 తీసేసేయండి. ఎంత ఉంటుంది? 60 ఉంటుంది. రైట్, 60 ఉంటుంది. అదే మన ఆన్సర్. అంటే ఇది 60 degrees. ఓకే, నోట్ డౌన్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదైతే. ఇక్కడ చూడండి, 12th క్వశ్చన్. ఇఫ్ tan A plus B ఈక్వల్ టు √3 అండ్ tan A minus B ఈక్వల్ టు 1/√3, 0 degrees గ్రేటర్ దాన్ A plus B గ్రేటర్ దాన్ 90 degrees, A less than B, ఫైండ్ ద A and B. ఇక్కడ చూడండి, ఏంది క్వశ్చన్? A and B కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే tan A plus B ఈక్వల్ టు √3. ఇది ఒక ఫస్ట్ కండిషన్. tan A minus B ఈక్వల్ టు 1/√3. ఈ కండిషన్ అర్థం కావాలి. ఈ రెండు కండిషన్ ఇచ్చాను, ఇప్పుడు ఈ కండిషన్ అర్థం కావాలి. ఇక్కడ చూడండి, ఆ రెండు యాంగిల్స్ కలిపితే 90 degrees అనేది వస్తుంది. 90 degrees లోపల ఉంటుంది. అలాగనే యాంగిల్ ఏ కన్నా బి అనేది ఇంకా తక్కువగా ఉంటుంది. అంటే ఏంది? యాంగిల్ ఏ దగ్గర కన్నా యాంగిల్ బి ఇంకా తక్కువ ఉంటుంది. మరి ఆ వాటి ఏ బి వాల్యూస్ కనుక్కోవాలి. ఎలానే ఇక్కడ చూడండి, సింపుల్ గానే ఉంటుంది. tan A plus B ఈక్వల్ టు √3. రైట్, ఇక్కడ tan అని మాట్లాడాలి. అంటే tan √3 ఎక్కడ వస్తుంది మనకి? tan లో అంటే tan 60 degrees. అంటే ఇక్కడ చూడండి, ఏం లేదు, tan A plus B ఈక్వల్ టు tan 60 degrees. అర్థమైందా? √3 బదులు tan 60 ఎందుకు రాస్తాను? ఇక్కడ tan √60 degrees వాల్యూ ఎంత? √3 కాబట్టి tan క్యాన్సల్. ఇంకా మిగిలినది ఏం మిగిలింది? A plus B ఈక్వల్ టు 60 degrees. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కండిషన్ సేమ్ దాని లెక్కనే చేయాలి. ఇప్పుడు tan A minus B ఈక్వల్ టు 1/√3. ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళా సేమ్ tan A minus B 1/√3. tan లో 1/√3 ఎక్కడ వస్తుంది మనకి? 30 degrees కాడ వస్తుంది. అంటే tan 30 degrees. ఓకే, tan క్యాన్సల్. మళ్ళా A minus B ఈక్వల్ టు 30 degrees. ఇది ఈక్వేషన్ నంబర్ 2. ఓకే, అంటే ఆ ఏ బి కావాలి మనకి. ఇప్పుడు 1 + 2 ఏంది? 1 + 2 అంటే ఆ రెండు కలుపుదాం.
అంటే ఏముంది 1 ప్లస్ ఇగో ఫస్ట్ కండిషన్ a ప్లస్ బి ప్లస్ కలుపుతున్నా a మైనస్ బి ఈక్వల్ టు 60 ప్లస్ 30 కలిపాను అనమాట. అంటే అవన్నీ కలిపేశాను. ఇక్కడ చూడండి ప్లస్ ఏ మైనస్ బి ప్లస్ బి మైనస్ బి క్యాన్సల్, ఇంకేం మిగిలింది 2a. 60 ఒక 30 ఎంత 90. ఇక్కడ చూడండి మనకి ఏ వాల్యూ కావాలి అంటే 2 ఇంటూ వస్తుంది, తర్వాత డివైడెడ్ బై అంటే 90/2 అంటే 2 1 జా 45 జా అంటే ఏ డిగ్రీ ఎంత 45. ఓకే 45 వచ్చేసింది, ఏ వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు బి కనుక్కోవాలి అంటే సబ్స్టిట్యూట్ యాంగిల్ ఏ 45 degrees ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఈక్వేషన్ 1 ఏముంది మనకి a ప్లస్ బి ఈక్వల్ టు 60 degrees. ఏ ఎంత వచ్చింది మనకి 45 degrees ప్లస్ బి ఈక్వల్ టు 60 degrees. ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్ అంటే బి ఈక్వల్ టు 60 మైనస్ 45 అంటే బి వాల్యూ ఎంత వస్తుంది 16 మైనస్ 45 degrees 15 degrees. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ రావడం జరిగింది, బి కూడా వచ్చేసింది. ఇక్కడ అదే కదా క్వశ్చన్ అడిగినది, ఏ బి కనుక్కున్నాం. ఇక్కడ చూడండి ఆ రెండు కలిపితే 90 degrees. అవును 45 ఒక 15 కలపండి ఎంత వస్తుంది 10 5 70 వస్తుంది రైట్. ఇగో 0 నుంచి 90 మధ్యలో ఉందా. అలాగని ఇక్కడ ఇంకో కండిషన్ ఏంది మనకి బి కన్నా ఏ ఎక్కువ ఉంటుంది. బి కన్నా ఏ ఎక్కువ ఉంది రైట్ అంటే కండిషన్ సరిపోయింది. ఇది గైస్ ఇంపార్టెంట్ క్వశ్చన్, నోట్ డౌన్. ఓకే ఇప్పటి వరకు ట్రయాంగిల్ వాటి సైడ్స్ యాంగిల్స్ కనుక్కున్నాం, ఈ సైన్ ఆపోజిట్ వాడి అయిపోయింది. ఇప్పుడు టెగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ మళ్ళీ టెగ్నామెట్రిక్ రేషియో వాల్యూస్ తో ఎలా అడుగుతారు క్వశ్చన్స్. ఇక్కడ చూడండి cos 45 degrees cos 45 degrees ఆన్సర్ ఎంత cos 45 degrees ఆన్సర్ ఎంత 1/√2 బై ఉంది కాబట్టి. సీకెంట్ 30 degrees సీకెంట్ 30 degrees వాల్యూ ఎంత 2/√3 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. కొసీకెంట్ 60 degrees కొసీకెంట్ 60 degrees ఎంత 2/√3 ఏం లేదు ఎల్సిఎం హెచ్సిఎఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది 1/2. ఆల్రెడీ ఇక్కడ మనకి డినామినేటర్ సేమ్ ఉండే కాబట్టి డినామినేటర్ 2 కలిపితే ఎంత 4. ఇప్పుడు ఏం చేయాలా రెసిప్రోకల్ చేయాలా అంటే 1/√2 ఇంటూ √3/4. ఇప్పుడు చూడండి ఇంకేం క్యాన్సిలేషన్ కాదు కాబట్టి ఏం 1 ఇంటూ √3/2 ఇంటూ √4 2√4 √2 ఓకే 4√2 ఇంటూ చేశాను అనమాట ఇంక అంతే. ఓకే అయిపోయింది ప్రాబ్లం అంతే. ఓకే ఇదే మన ఆన్సర్. ఓకే 14th క్వశ్చన్ షో దట్ tan స్క్వేర్ θ ప్లస్ tan 4 θ ఈక్వల్ టు అంటే దీన్ని ప్రూవ్ చేయాలి. ఇది LHS, ఈ LHS తో మనం RHS గా ప్రూవ్ చేయాలి. ఏమని సీకెంట్ 4 θ మైనస్ సీకెంట్ స్క్వేర్ θ అని ప్రూవ్ చేయాలి. దానికంటే ముందర ఈ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకు ఫార్ములాని బట్టి ఉంటుంది, అది మీకు అర్థం అవ్వాలని. ఓకే ఇక్కడ చూడండి ఇదంతా tan వాల్యూ, ఇవంతా సీకెంట్ వాల్యూ. ఇక్కడ tan స్క్వేర్ θ ప్లస్ tan 4 θ. ఇక్కడ ఈ రెండు దాంట్లో కామన్ గా ఏముంది tan స్క్వేర్ θ కామన్ ఉంది అంటే ఇక్కడ tan స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ tan స్క్వేర్ ఉంటుంది. tan స్క్వేర్ θ కామన్ ఇద్దాం. tan స్క్వేర్ θ కామన్ రాస్తున్నాం చూడండి tan స్క్వేర్ θ కామన్. ఓకే tan స్క్వేర్ θ కామన్ తీసాను. tan స్క్వేర్ θ కామన్ తీస్తే బయటకు పోతే ఏముంటుంది ఏముండదు కాబట్టి 1 ఉంటుంది ప్లస్ 1 ప్లస్ ఇది tan స్క్వేర్ θ కామన్ తీసాను అంటే ఇంకా 4లో 2 పోతే ఉంటాయి ఇంకా 2 ఉంటాయి అంటే 1 ప్లస్ tan స్క్వేర్ θ రైట్. ఇక్కడ మెయిన్ పాయింట్ tan స్క్వేర్ θ బదులు ఏమని రాయొచ్చు మనం tan స్క్వేర్ θ బదులు సీకెంట్ స్క్వేర్ మైనస్ 1 రాయొచ్చు కదా. అంటే సీకెంట్ స్క్వేర్ θ మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ θ బదులు ఏమని రాయొచ్చు, అందుకే ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసింది. 1 ప్లస్ tan స్క్వేర్ θ బదులు ఏం రాయొచ్చు సీకెంట్ స్క్వేర్ θ. అయిపోయింది ప్రాబ్లం చిన్నగానే ఉంటుంది. ఇప్పుడు దీంతో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. సీకెంట్ స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ ఏమవుతుంది 4 ఓకే మైనస్ సీకెంట్ స్క్వేర్ ఇంటూ 1 సీకెంట్ స్క్వేర్ θ. ఓకే అర్థమైందా వచ్చిందా ప్రాబ్లం. ఇది RHS ఓకే ఇది LHS అర్థమైందా ప్రూవ్ చేసేసాం. నోట్ గైస్. ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 4 మార్క్స్ ఆర్ 2 మార్క్స్ చిన్నగానే ఉంటుంది కానీ కండిషన్ ఎక్కువ ఉంటుంది, చాలా ఈజీగా అర్థమవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన కండిషన్ అంటే √1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈక్వల్ టు సీకెంట్ ఏ ప్లస్ tan ఏ ప్రూవ్ చేయాలి. అంటే LHS ఇస్తే మనం RHS లో ఏం ప్రూవ్ చేయాలి సీకెంట్ ఏ ప్లస్ tan ఏ ప్రూవ్ చేయాలి. దానికోసం సింపుల్ చెప్తాను. ఇక్కడ చూడండి ఫస్ట్ ఉన్నది ఉన్నట్టు రాసేసేయండి 1 ప్లస్ సైన్ ఏ
బై 1 మైనస్ సైన్ ఏ. ఓకే, ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ రేషనలైజింగ్ చేయాలి. అంటే డినామినేటర్ ఏముంది మనకి 1 మైనస్ సైన్ ఏ, అంటే న్యూమరేటర్ డినామినేటర్ ప్లస్ తో ఇంటూ చేయాలి. ఇప్పుడు బాగా చూడండి, 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఉన్నది ఉన్నట్టు రాశాను కదా, ఇంటూ చేసి ఇక్కడ పై మైనస్ ఉంది, ఇప్పుడు ప్లస్ లో రాసుకోవాలి. 1 ప్లస్ సైన్ ఏ, 1 ప్లస్ సైన్ ఏ, న్యూమరేటర్ డినామినేటర్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ చూడండి ఫార్ములా ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఫార్ములా ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అలాగనే ఇగో ఇక్కడ చూడండి 1 ప్లస్ సైన్ ఏ, 1 ప్లస్ సైన్ ఏ అంటే ఇదంతా ఏ అనుకోండి, ఏ ఇంటూ ఏ చేస్తే ఏమొస్తుంది, ఏ స్క్వేర్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి సింపుల్ గా అయిపోతుంది, 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్. ఓకే, అంటే ఈ రెండు ఇంటూ చేసేసి హోల్ స్క్వేర్ రాశాను. ఓకే, ఇక్కడ కింద డినామినేటర్ లో ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి అంటే ఏంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ఎంత మనకి 1 స్క్వేర్, 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 మైనస్ బి, బి ఎంత సైన్ స్క్వేర్ ఏ. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే రూట్ రెండింటికి సపరేట్ సపరేట్, అంటే న్యూమరేటర్ డినామినేటర్ సపరేట్ సపరేట్ చేయాలి. రూట్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకే, ఈక్వల్ టు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేయకూడదు, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఆ స్క్వేర్ క్యాన్సిల్ చేసేసాం. రూట్ 1 ప్లస్ సైన్ ఏ బై ఇక్కడ మీరు ఇంకా అయిపోయింది ప్రాబ్లం. రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఏమొస్తుంది మనకి, కాస్ వస్తుంది. ఇక్కడ చూడండి ఈ ఫార్ములా చూడండి మీరు, ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ నాకు రూట్ ఇక్కడ చూడండి ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్, అంటే కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. మళ్ళీ ఇది రూట్ స్క్వేర్ అవతల పోతే రూట్ అవుతుంది, అంటే కాస్ టీటా ఈక్వల్ టు రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. అంటే ఇప్పుడు కాస్ టీటా ఈక్వల్ టు రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా బై రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా బై ఏమని రాయొచ్చు, కాస్ టీటా రాయొచ్చు. రైట్, అయిపోయింది ప్రాబ్లం. ఇంకంతే. ఇక్కడ చూడండి ఈ రెండు డినామినేటర్లకి ఈ డినామినేటర్ న్యూమరేటర్ మొత్తానికి సమానం అవుతుంది. అంటే ఎలా రాయొచ్చు, ఇక్కడ చూడండి 1 బై కాస్ ఏ ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, అంటే డినామినేటర్ రెండింటికి సపరేట్ చేస్తున్నా, సైన్ బై కాస్ ఏ అంటే డినామినేటర్ ఈ న్యూమరేటర్ మొత్తానికి సమానం అవుతుంది కాబట్టి. ఇక్కడ 1 బై కాస్ ఏ అంటే ఏంది మనకి ఫార్ములా, 1 బై కాస్ ఏ అంటే సీకెంట్ ఏ, అంటే సీకెంట్ ఏ ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి. సైన్ బై కాస్ అంటే ఏమని రాయొచ్చు, సైన్ బై కాస్ అంటే tan కదా, tan ఏ. ఇది కదా మనల్ని ప్రూవ్ చేయమంది RHS. ఓకే, అయిపోయింది. మరి వాటిని బేస్ చేసుకొని సేమ్ ఇలా రాస్తారా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి రేషనలైజింగ్ చేయాలి. ఇక్కడ మైనస్ అంటే ప్లస్లు, ఒకవేళ ప్లస్ ఉందనుకో మైనస్, ఇక్కడ రెండు ఉంటాయి పైన ఆల్రెడీ సేమ్ అప్పుడే సేమ్ ఉంటాయి మీకు, ఆ రెండు ఇంటూ హోల్ స్క్వేర్ లో రాసుకోవాలి. కింద ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇది కామన్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. మళ్ళా ఈ రూట్ రెండింటికి సపరేట్ చేయాలి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. మీరు వీడికి వచ్చిన తర్వాత ఈ టెగ్నామెట్రీ ఐడెంటిటీ తీసుకురావాలి. బ్రో వీటి వాల్యూస్ అన్ని అంటే నేను ఇంట్రడక్షన్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కాన్సెప్ట్ డే 20 లో. అక్కడికి వెళ్తే కన్నా మీకు ఆల్రెడీ ఇవన్నీ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాను. డైరెక్ట్ వాల్యూ కాస్ ఏ రాసుకోవచ్చు. తర్వాత డినామినేటర్ న్యూమరేటర్ కి రెండు సపరేట్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ వాటి వాల్యూస్ ఇక్కడ బుడకనిక రావాలి. వెతికి రాసేస్తే మీ ఆన్సర్ అనేది కనబడుతుంది. సేమ్ రెండు హోంవర్క్ చేయండి. ఓకే, నోట్ సైన్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా, ఇక్కడ చూడండి కాస్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ టీటా మైనస్ కాస్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్. సైన్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్. అంటే ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే వెళ్ళాలి. ఇక్కడ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, రైట్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, రైట్. అంటే దీని ఫార్ములా చేంజ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ తర్వాత బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2 ఇంటూ ఏ 2 సైన్ టీటా ఇంటూ బి కాస్ టీటా. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇప్పుడు ఏ మైనస్ బి అంటే మైనస్, అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఏ స్క్వేర్ ఎంత సైన్ స్క్వేర్ టీటా ప్లస్ బి కాస్ స్క్వేర్ టీటా మైనస్ 2 ఇంటూ సైన్ టీటా ఇంటూ బి ఎంత కాస్ టీటా. ఓకే, ఇక్కడ బాగా గమనిస్తే ప్లస్ 2 సైన్ టీటా ఇంటూ కాస్ టీటా 2 సైన్ టీటా కాస్ టీటా. ఇది ప్లస్ ఇది మైనస్, అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలినది ఏం మిగిలింది,
ఇది గమనిస్తే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఆన్సర్ ఎంత మనకి 1 అంటే 1 ప్లస్ మళ్ళా సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఆన్సర్ ఎంత 1 ఎంత 2 అయిపోయింది ఆన్సర్ అంతే ఇంకా. ఓకే ఇక్కడ ఇది చూడండి వెరీ ఇంపార్టెంట్. సీకెంట్ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ సీకెంట్ ప్లస్ టాన్ ఏ. ఇప్పుడు టెగ్నామెట్రీకి ఇవి ఐడెంటిటీస్ లోకి వెళ్ళిపోవాలి. సీకెంట్ అంటే ఏం రాయొచ్చు 1 బై కాస్ అంటే 1 బై కాస్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ అలాగనే ఉండని ఇంటూ సీకెంట్ మళ్ళీ సీకెంట్ ఏమని రాయొచ్చు 1 బై కాస్ కదా అంటే 1 బై కాస్ ఏ ప్లస్ టాన్ ఏ. టాన్ ఏ అంటే ఏం రాయొచ్చు ఇక్కడ చూడండి టాన్ అంటే ఏం రాయొచ్చు సైన్ బై కాస్ రాయొచ్చు సైన్ ఏ బై కాస్. టాన్ ఏం రాయొచ్చు ఇక్కడ చూడండి టాన్ అంటే ఏం రాయొచ్చు సైన్ బై కాస్. అవును బ్రో టాన్ అంటే 1 బై కాట్ కూడా తీసుకోవచ్చు కదా అంటే తీసుకోవచ్చు, కానీ ఇక్కడ డినామినేటర్ మనకి ఏముంది కాస్ ఏ. ఇక్కడ డినామినేటర్ అంటే సింపుల్ విషయం తొందరగా మనకి నువ్వు అలా తీసుకెళ్ళి మనకు క్యాలిక్యులేషన్ అనేది పెరుగుతుంది, ఇంకా ఫార్ములాస్ ఎక్కువ రాసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అంటే నీకు ఎప్పటికప్పుడు అనుకూలంగా వచ్చేటట్టు నువ్వు దీంట్లో ఏదన్నా తీసుకోవచ్చు, అన్ని సమానమే. ఓకే కాస్ ఏ అంటే టాన్ బదులు ఏమని రాయొచ్చు సైన్ ఏ బై కాస్ ఏ. ఓకే ఇప్పుడు దీంతో ఇంటూ చేయండి ఏం మిగులుతుంది 1 మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ. ఇగో ఇంటూ చేశాను అనమాట. ఓకే ఈడ ఇంటూ కాబట్టి ఇంటూ ఎల్సిఎం ఆల్రెడీ ఈ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి కాస్ ఏ ఎల్సిఎం 1 ప్లస్ సైన్ ఏ. ఇక్కడ చూడండి ఏ మైనస్ బి ఏ ప్లస్ బి రైట్. ఇక్కడ చూడండి ఫార్ములా రాస్తాను ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏమని రాయొచ్చు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎంత 1 స్క్వేర్ ఆన్సర్ ఏమొస్తుంది 1 మైనస్ బి అయ్యో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎంత సైన్ స్క్వేర్ ఏ. ఓకే బై కాస్ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ. ఓకే ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇక్కడ చూడండి టెగ్నామెట్రిక్ ఫార్ములా రేషియో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఇది ప్లస్ చేసి నోతలు పోతే మైనస్ అంటే కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా బదులు ఏమని రాయొచ్చు మనము కాస్ స్క్వేర్ టీటా బై ఇక్కడ కింద కాస్ స్క్వేర్ టీటా క్యాన్సల్ ఆన్సర్ ఎంత 1 మిగిలింది. ఇక్కడ చూడండి సింప్లిఫై 1 మైనస్ కాస్ టీటా ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా 1 ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. ఇక్కడ చూడండి ఏ మైనస్ బి ఏ ప్లస్ బి అంటే ఏమని రాయొచ్చు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇందాక లెక్కనే. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 మైనస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ టీటా ఇంటూ ఇంకా మిగిలినది ఇగో ఇదంతా సింప్లిఫికేషన్ చేస్తే ఏమొచ్చింది ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ చేంజ్ చేస్తాం ఇంకా మిగిలినది అలాగనే రాసుకుందాం 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. ఓకే ఇక్కడ చూడండి ఓకే మళ్ళా 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా 1 ప్లస్ కాట్ టీటా. ఇక్కడ టెగ్నామెట్రిక్ ఫార్ములాలో మనకి ఏం వస్తుంది ఇది ప్లస్ చేసి నోతలు పోతే ఇగో ఇది మైనస్ చేసి నోతలు పోతే ప్లస్ అవుతుంది అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అంటే ఏమని రాయొచ్చు కొసికెంట్ స్క్వేర్ టీటా రాయొచ్చు దీని బదులు కొసికెంట్ స్క్వేర్ టీటా. అంత టెగ్నామెట్రిక్ ఫార్ములాసే. ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఇందాకనే మాట్లాడుకున్నాం. ఇగో ఇక్కడ చూడండి 1 ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఇది ప్లస్ చేసి నోతలు పోతే మైనస్ అంటే సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. ఇగో 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా బదులు ఏమని రాయొచ్చు ఇప్పుడు సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కొసికెంట్ ని మనం ఏమని రాయొచ్చు ఇక్కడ చూడండి కొసికెంట్ స్క్వేర్ టీటా ఏమని రాయొచ్చు 1 బై సైన్ స్క్వేర్ రాయొచ్చు 1 బై సైన్. ఇక్కడ కొసికెంట్ బదులు ఏమని రాయొచ్చు 1 బై సైన్ రాయొచ్చు. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఏం చేస్తాం సైన్ స్క్వేర్ ఏ రాస్తాం. ఓకే ఇక్కడ టీటా సైన్ స్క్వేర్ టీటా క్యాన్సల్ ఆన్సర్ ఎంత 1. ఓకే ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకో 2 ఉన్నాయి. ఓకే కంప్లీట్ చేద్దాం. ఓకే లాస్ట్ ప్రాబ్లం 20th ప్రాబ్లం అయితే గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్ లో నుంచి రావడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి షో దాట్ కాట్ టీటా ప్లస్ టాన్ టీటా ఈక్వల్ టు సీకెంట్ టీటా ఇంటూ కాస్ టీటా అంటే దీన్ని బేస్ చేసుకొని మనం దీన్ని ప్రూవ్ చేయాలి. ఓకే ఇక్కడ చూడండి సింపుల్ గానే ఉంటుంది కాట్ టీటా ప్లస్ టాన్ టీటా ఇది ఏమవుతుంది ఎల్హెచ్ఎస్ అవుతుంది. కాట్ అంటే ఏమని రాయొచ్చు కాస్ బై సైన్ మన ఇష్టం ఏ టెగ్నామెట్రిక్ ఫార్ములాస్ అని ఉపయోగించు కానీ నువ్వు లాస్ట్ ఆన్సర్ వచ్చేంత వరకు వాడుకుంటూ వెళ్ళడమే. ఎంత కాస్ టీటా బై సైన్ టీటా ప్లస్ టాన్ ఏమని రాయొచ్చు ఇక్కడ చూడండి సైన్ బై కాస్ రాయొచ్చు కదా అంటే సైన్ టీటా బై కాస్ టీటా. ఇప్పుడు ఏం చేయాలా ఎల్సిఎం చేద్దాం.
కాస్ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా క్రాస్ మల్టిప్లికేషన్ కాస్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా ఏమవుతుంది సారీ కాస్ టీటా ఇంటూ కాస్ టీటా కాస్ స్క్వేర్ టీటా ప్లస్ మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ సైన్ టీటా ఏమవుతుంది సైన్ స్క్వేర్ టీటా ఓకే మళ్ళీ ఇక్కడ గమనిస్తే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఆన్సర్ ఎంత 1 బై సైన్ ఇక్కడ చూడండి సైన్ టీటా ఇంటూ కాస్ టీటా మళ్ళీ ఇప్పుడు ఈ న్యూమరేటర్ డినామినేటర్ కి సమానం కాబట్టి ఇప్పుడు చూడండి సపరేట్ రాయండి 1 బై సైన్ టీటా ఇంటూ 1 బై కాస్ టీటా ఓకే 1 బై సైన్ టీటా ఏమని రాయొచ్చు చూడండి 1 బై సైన్ ఏమని రాయొచ్చు కొసిక్ టీటా అని రాయొచ్చు రైట్ కొసిక్ టీటా ఇంటూ 1 బై కాస్ ఏమని రాయొచ్చు 1 బై కాస్ ఏమని రాయొచ్చు సీకెంట్ టీటా ఓకే ఇవి వచ్చింది సీకెంట్ టీటా కాస్ టీటా అవును అవతల ఇతలు వచ్చిందంటే ఎలా వచ్చినా పర్లేదు 2 ఇంటూ 1 రాసిన 2నే 1 ఇంటూ 2 రాసిన 2నే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి కాట్ ఏ ఇక్కడ కాట్ ఏ అంటే ఏమని రాయొచ్చు కాస్ బై సైన్ కదా ఓకే ఏమని రాయొచ్చు కాస్ ఏ బై సైన్ ఏ ఇది అలాగనే రాద్దాం మైనస్ కాస్ ఏ ఓకే బై కాట్ ని ఏమని రాయొచ్చు మళ్ళా కాస్ ఏ బై సైన్ ఏ మైనస్ కాస్ ఏ చూడండి నేను కాట్ బదులు సైన్ బై కాస్ బై సైన్ రాశాను ఓకే ఇక్కడ బాగా గమనిస్తే కాస్ ఏ కామన్ దిద్దాం ఏంది కాస్ ఏ కామన్ దిద్దాం కాస్ ఏ కామన్ తీస్తే ఏం మిగులుతుంది ఇక్కడ పైన కాస్ ఏ బయటికి తీసామంటే 1 మిగులుతుంది 1 బై సైన్ ఏ ఇక్కడ మైనస్ కాస్ ఏ బయటికి తీసాం కాబట్టి 1 మిగులుతుంది బై ఓకే లాస్ట్ ఇక్కడ కూడా కాస్ ఏ మళ్ళా కాస్ ఏ 1 బై సైన్ ఏ మైనస్ 1 ఓకే కాస్ బయటికి తీసా కాస్ ఏ క్యాన్సల్ ఇంకా ఏం మిగిలింది మనకి 1 బై సైన్ మిగిలింది 1 బై సైన్ అంటే ఏమని రాయొచ్చు ఇక్కడ చూడండి 1 బై సైన్ అంటే ఏమని రాయొచ్చు కొసిక్ ఏ రాయొచ్చు కొసిక్ టీటా ఏ మైనస్ 1 బై 1 బై సైన్ అంటే ఏమని రాయొచ్చు కొసిక్ మళ్ళా కొసిక్ ఏ ఇక్కడ చూడండి -1 ఇదేనా ప్రూవ్ చేయమంది ఇక్కడ ఓకే ఇక్కడ ప్లస్ క్వశ్చన్ లో ప్లస్ ఉంది ఓకే సారీ ఇక్కడ ప్లస్ అయిపోయింది ఆన్సర్ అంతే ఏం లేదు ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకోసారి చెప్తాను కాట్ బదులు కాస్ బై సైన్ రాసేసాం తర్వాత కాస్ ఏ అనేది కామన్ తీసేసాం కాస్ ఏ కామన్ తీసిన తర్వాత కాస్ ఏ క్యాన్సల్ 1 బై సైన్ ఏమని రాసాం మనము కొసిక్ ఏ -1 బై 1 బై కాస్ అంటే ఏమని రాయొచ్చు కొసిక్ ప్లస్ 1 ఓకే చివరి దాకా వాచ్ చేసింటే కానీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను ఓకే నో డౌన్